ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి వారులారా, మన ప్రభువును రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు, వందనములు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. ఈరోజు వాక్య ధ్యానము కొరకు మనం తీసుకున్నటువంటి లేఖన భాగము సామెతల గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనొంది మంచివాడు అని అనిపించుకుందువు. ఆమెన్. ఇక జ్ఞాని అనే మనం రాస్తున్నటువంటి మాటలు, అప్పుడు దేవుని దృష్టి యందు మానవుల దృష్టి యందు నువ్వు దయనొంది మంచివాడు అనిపించుకుందువు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎప్పుడు ఆ విధంగా జరుగుద్ది, ఎప్పుడు మంచివాడు అనిపించుకుంటారని మనం గమనించినట్లయితే ఈ 3వ అధ్యాయంలోనే కొన్ని వచనాలు మనం చూడగలుగుతాం. మొదటి నుండి, నా కుమారుడా నా ఉపదేశమును మరవకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము. ఎప్పుడైతే దేవుని యొక్క ఉపదేశాన్ని మరవకుండా దాన్ని మన హృదయంలో భద్రపరుచుకుంటామో, ఆ ఉపదేశానుసారంగా మనం జీవిస్తూ ఉంటామో, దేవుడిచ్చిన ఆజ్ఞలను హృదయపూర్వకంగా మనం గైకొంటూ ఉంటామో, ఆజ్ఞ అతిక్రమమే పాపమని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుడిచ్చిన ఆజ్ఞలను వ్యతిరేకించకుండా, వాటిని అతిక్రమించుకోకుండా, ఆజ్ఞలను హృదయపూర్వకంగా వాటిని మనం గైకొంటూ ఉంటాము. అప్పుడు మనం దేవుని దృష్టికి మంచివారిగా ఉంటాము. అంతేకాదు, మనకు కలిగే మేలేంటంటే వాటి వలన ఆ విధంగా ఉపదేశాన్ని భద్రపరుచుకొని ఉపదేశానుసారంగా జీవించినప్పుడు, ఆజ్ఞలు గైకొన్నప్పుడు మనకు కలిగే మేలేంటంటే అవి దీర్ఘాయువును సుఖజీవంతో గడుచు సంవత్సరమును శాంతిని నీకు కలుగజేయను. దానివల్ల మనకు కలిగే లాభం దీర్ఘాయుష్ ప్రభు అనుగ్రహిస్తాడు. అంతేకాదు, సుఖజీవనం చేసే కురిపిస్తాడు. మూడవదిగా శాంతిని కూడా ప్రభు అనుగ్రహిస్తానని తెలియచేస్తూ ఉన్నాడు. ఇంకా ఏం చేయాలంటే, దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచి పోనీయకము. దయను సత్యమును ఎన్నడూ కూడా విడిచిపెట్టకుండా వాటిని మన హృదయంలో భద్రపరుచుకొని వాటిని మనం పట్టుకొని ఆ విధంగా వాటి ప్రకారం జీవించాలి అని చెప్పని దేవుని వాక్యం కూడా ఇక్కడ కూడా సెలవిస్తూ ఉంది. ఆ విధంగా దాన్ని పట్టుకొని దయను సత్యాన్ని కాపాడుకోవటం మాత్రమే కాదు, వాటిని కంఠభూషణంగా ధరించుకోవాలి. అంటే మనం కంఠభూషణంగా అంటే ఒక హారంలాగా వాటిని మనం ధరించుకొని మనతోనే జాగ్రత్తగా కాపాడుకోవాలని తెలియజేస్తుంది. నీ హృదయం అను పలక మీద వాటిని రాసుకొనము. హృదయం అనే పలక మీద వాటిని రాసుకోవాలి. ప్రభు ఇచ్చిన ఆజ్ఞలను ఉపదేశాన్ని హృదయం అనే పలక మీద రాసుకొని దాని ప్రకారం మనం జీవించినప్పుడు ఏమొద్దంటే మన జీవితాల్లో మేలు కలుగుద్ది. మనం దేవుని దృష్టి యందును మనుషుల దృష్టి యందు కూడా దయనొంది మంచివారు అని అనిపించుకునే కృప మనకు కలుగుద్దని దేవుని వాక్యం ద్వారా మనకి ఇక్కడ తెలియబడుతుంది. కాబట్టి ఎన్నడూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఆజ్ఞలను అతిక్రమించుకోకుండా వాటిని భద్రంగా కాపాడుకుంటూ మన హృదయం అనే పలక మీద వాటిని రాసుకొని దాని ప్రకారం మనం జీవించినట్లయితే మన జీవితాల్లో మేలు, ఆశీర్వాదం, దీవెని పొందుకోవటం మాత్రమే కాదు, ప్రభువు తగినట్టుగా మనం జీవించడం మాత్రమే కాదు, ప్రభు కృపకు పాత్రలు అవుతాము. దేవుని దృష్టి యందును మనుషుల దృష్టి యందు కూడా మనం దయ పొంది మంచివారం అని మనం నడుచుకుంటూ ఉంటాం. కాబట్టి దేవుని దయ అవసరమే, మనుషుల దయ కూడా మనకు అవసరమే. ఎందుకంటే దేవుని దయ ఉండి మనుషుల దయ లేకపోతే కొన్నిసార్లు కార్యాలు జరగవు. మనుషుల దయ ఉండి దేవుని ఆశీర్వాదం, దేవుని దయ లేకపోతే అసలు ఆ కార్యంలో జయమే మనకు కలదు. కాబట్టి రెండు కావాలి, దేవుని దయ కావాలి, మనుషుల దయ కూడా కావాలి. అందుకంటున్నాడు, అప్పుడు నువ్వు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనొంది మంచివాడు అని అనిపించుకుందు. ఉదయకాలం దేవుని వాక్యం నీతో నాతో స్పష్టంగా మాట్లాడుతుండగా మన దేవుని మరి మంచివాడు అనే పేరు మనం పొందుకోవాలని ఆశ మనలో ఉంటే మనం చేయవలసింది ఏంటంటే, దేవుని యొక్క ఉపదేశాన్ని మర్చిపోకుండా దాన్ని భద్రపరచుకోవాలి. ఆయన ఆజ్ఞను హృదయపూర్వకంగా గైకొనాలి. ఆయన దయను సత్యాన్ని కాపాడుకోవాలి. హృదయం అనే పలక మీద రాసుకొని అటు ప్రకారంగా మనం జీవించినప్పుడు ఏమవుద్దంటే దేవుని దయకు మనం పాత్రలం అవుతాం, మనుషుల దయకు పాత్రలం అవుతాం. దేవుని దృష్టి యందు మనుషుల దృష్టి యందు మంచివారిగా మనం నిలబడిపోతాం. కాబట్టి ఆ విధంగా ఈ లోకంలో బ్రతికినంతకాలం ప్రభువుకు కృపకు పాత్రలం అవుతూ దేవుని దృష్టి యందు మనుషుల దృష్టి మంచివారిగా జీవించే కృప మనకు అనుగ్రహించాలని ప్రార్థించుకొని అటు ప్రార్థనాపూర్వకంగా అటు జీవితాన్ని జీవిద్దాము. అలాంటి కృప ప్రభు మనకు అందరికీ దయచేయను గాక. ఆమెన్. ప్రార్థన. ప్రేమగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, ఉదయకాలం మాకు ఇచ్చినటువంటి ఈ వాక్య భాగాన్ని బట్టి నీ కొందనాలు నాయన. మా జీవితాల్లో మేము ఎన్నడూ కూడా నీ ఆజ్ఞలను అతిక్రమించుకున్న వాటిని గైకొని మనసు మాకు దయచేయండి.
దయను సత్యమును వెంబడించడం నేర్పించండి. హృదయం అనే పలక మీద నీ వాక్యాన్ని రాసుకుని వాక్య ప్రకారం జీవించే కృప దయచే నాయన. నీ ఉపదేశాన్ని మరవకుండా దాన్ని అనుసరించే మనసు మాకు దయచేసి నీ దయందు మనుషుల దయందు వర్ధిల్లి మంచివారు అనిపించుకునే కృప మాకు అందరికీ దయచేయండి. దినం మేము చేయ పని పాటలో రాకపోకల్లో క్షేమం దయచేయండి. ఈ దినం బర్త్డే మ్యారేజ్ చేసుకున్నప్పుడు నన్ను దీవించండి, ఆశీర్దించండి. బలహీనముడు స్వస్థపరచండి, దుఃఖాలను ఓదార్చి ప్రతి వారి పట్ల మేలు చేయమని యేసునామములో ప్రార్థించడి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప సదాకాలం మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమెన్.